యుద్ధం ప్రారంభంలోనే అధర్మం పక్షాన ఉన్న మాయాశక్తులు ధర్మాన్ని ఎలా పరీక్షించాయో ఈ ఘట్టం చూపిస్తుంది. యుద్ధం మొదటి రోజున రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు రణరంగంలోకి ప్రవేశిస్తాడు. మేఘాల చాటున దాక్కుని యుద్ధం చేస్తూ మాయాజాలంతో రామలక్ష్మణులకు కనిపించకుండా బాణవర్షం కురిపిస్తాడు. వానర సైన్యం అతని ఉనికిని కనిపెట్టలేక విలవిలలాడుతుంది. అకస్మాత్తుగా ఇంద్రజిత్తు అత్యంత శక్తివంతమైన నాగపాశాన్ని ప్రయోగిస్తాడు. వేల కొద్దీ విషసర్పాలు బాణాలుగా మారి రామలక్ష్మణుల శరీరాలను చుట్టేస్తాయి. ఆ విషప్రభావానికి, సర్పాల బంధనానికి తట్టుకోలేక రామలక్ష్మణులు రక్తం ఓడుతూ రణభూమిలో మూర్ఛపోతారు. ఇది చూసి వానర సైన్యం శోకసముద్రంలో మునిగిపోతుంది. రామలక్ష్మణులు మరణించారని రావణుడు సంతోషిస్తుండగా ఆకాశంలో ఒక్కసారిగా పెనుగాలి వీస్తుంది. సర్పాలకి జన్మశత్రువు విష్ణుమూర్తి వాహనమైన మహా గరుత్మంతుడు గరుడపక్షి అక్కడ ప్రత్యక్షమవుతాడు. గరుత్మంతుడి రెక్కల గాలి తగలగానే రామలక్ష్మణుల శరీరాలను చుట్టుకున్న సర్పాలన్నీ భయంతో పారిపోతాయి. గరుత్మంతుడు తన అమృత హస్తాలతో రామలక్ష్మణులను స్పర్శిస్తాడు. ఆ క్షణమే వారి గాయాలు మాయమై మునుపటి కంటే రెట్టింపు తేజస్సుతో వారు నిలబడతారు. రాముడు కృతజ్ఞతలు తెలుపగా, రామా, నీవు నా స్వామివి, నీ కార్యంలో సహాయం చెయ్యడం నా ధర్మం అని చెప్పి గరుత్మంతుడు సెలవు తీసుకుంటాడు. రామలక్ష్మణులు తిరిగి యుద్ధానికి సిద్ధమవుతారు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.